తండ్రి అయినటువంటి దేవుడిని ఆయన కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరవచ్చిన పిల్లలందరికీ శుభంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాల దినాల్లో మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి తండ్రి అయినటువంటి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రతిసారి ఆయన యొక్క మాటలను గ్రహించడానికి వీలుగా చక్కటి అంశాలతో కూడినటువంటి ఆలోచనను మనం కలిసి ఆలోచన చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు నీ ముగింపు ఇక్కడ అయితే ప్రారంభం ఎక్కడ? మనకు తెలుసు చాలా వాటికి సంబంధించినటువంటి ప్రారంభపు విధానమే మనకు బాగా పరిచయం. ప్రారంభానికే అందరం వెళ్తూ ఉంటాం. ఎవరైనా ఒక ఇల్లు కట్టించినప్పుడు కట్టేటప్పుడు పని వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప కట్టించి దాన్ని ముగించిన తర్వాత ప్రారంభం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ ప్రారంభానికి అందరూ ఆహ్వానించబడతారు. ఆ ప్రారంభం అనేటటువంటిది చాలా బాగుంటుంది, అట్టహాసంగా ఉంటుంది. బంధువులు, స్నేహితులు, పిల్లల కేరింపులు ఇలాంటి వాటితో ఆ యొక్క ప్రాంగణం అంతా నిండి ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక షాపింగ్ మాల్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా అది నిర్మించేటప్పుడు ఏ మనుషుడు కూడా ఆ సైడ్ వెళ్తాడేమో, కానీ అది ప్రారంభానికి సంబంధించిన అనుభూతి అయితే అక్కడ కలగదు. కాబట్టి ప్రారంభం అనేటటువంటిది చాలా అట్టహాసంగా ఉంటుందన్న సంగతి మనకు బాగా తెలుసు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క ఆలోచనల ప్రకారం దేవుని ఉద్దేశాలను మనం ఆలోచించడానికి వీలుగా చక్కటి దైవ వాక్యాలతో సంబంధించినటువంటి లేఖనం మనకి దేవుడు అనుగ్రహించాడు. మనకు తెలుసు, మనం పిల్లలను చదివించేటటువంటి వాళ్ళని అయితే ఏదైనా వాళ్ళని ఒక హాస్టల్లో వదిలి వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో కొంత డబ్బు పెట్టి వస్తాం. ఇక్కడ ఎందుకు నాన్న డబ్బు నాకు అన్నప్పుడు పర్లేదు ఇలా ఉండిచ్చు, ఏదైనా అవసరానికి ఇది ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచనతో మనం ఆ డబ్బును అబ్బాయి దగ్గర వదిలేసి వస్తూ ఉంటాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఈ లోకానికి మనల్ని పుట్టుకనేటటువంటి పేరుతో ఈ లోకానికి పంపేటప్పుడు కూడా మన చేతుల్లో 1 లక్ష 2 లక్షలు లేకపోతే కొంత ఆస్తి అనేటటువంటిది మనకి పుట్టుకతోనే సంక్రమించే విధంగా దేవుడు ఏర్పాటు చేయలేదన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ లోకానికి ఆయన మనల్ని పంపించినప్పుడు మనకంటూ ఏమి మన చేతుల్లో ఉంచి వెళ్ళాడు అని మనం ఆలోచించగలిగితే డబ్బు కంటే చాలా విలువైనటువంటి వాటిని దేవుడు మన కొరకు ఉంచి మన చేతిలో ఉంచి వెళ్ళాడన్న సంగతి మనం గ్రహించుకోవాలి. డబ్బు కంటే విలువైనది అయినటువంటిది ఏదైనా ఉందా లోకంలో అంటే మనకు తెలుసు, అది పరిశుద్ధ గ్రంథం అన్న సంగతి. ఎందుకని అంటే ఏ లోకం నుంచి అయితే మనం వచ్చామో ఈ లోకానికి మళ్ళా తిరిగి ఆ లోకం వెళ్ళాలి అని అంటే మన దగ్గర ఉండవలసింది లక్షల రూపాయలు కాదు, ఆస్తులు అంతకంటే మన దగ్గర ఉండవలసినటువంటి అవసరత లేదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని మనం ఏ లోకాల నుంచి అయితే ఈ లోకానికి వచ్చామో ఆ లోకానికి మనం తిరిగి వెళ్ళడానికి అవసరమైనటువంటి వాటినే దేవుడు మన దగ్గర ఉంచారు. అవసరమైనటువంటిది ఏంటి అని అంటే అవి డబ్బు కాదు, ఆస్తులు అంతకంటే కాదు. అందుకనే లేఖనములు అనేటటువంటి పదం నాకు సోదరులు హానోకు ప్రార్థన చేసేటప్పుడు లేఖనముల యందు మాకు నిత్య జీవం ఉన్నదని అనే పదం వాడినాడు. అంటే లేఖనాల్లో ఏముంది అని అంటే నిత్య జీవానికి సంబంధించినటువంటి విషయ సమగ్ర మాలిక అనేటటువంటిది దేవుడు ఇందులో ఉంచాడు. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మన దగ్గర ఉండవలసినటువంటిది డబ్బు కాదు, మన దగ్గర ఉండవలసింది
నిజంగా దైవ గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క మాటలు ఉన్నటువంటి ఈ గ్రంథం మన దగ్గర ఉంటేనే మనం వచ్చినటువంటి లోకానికి మళ్ళా మనం తిరిగి వెళ్ళేటటువంటి అవకాశం. అందుకనే దేవుడు కూడా పరలోకానికి వెళ్ళడానికి, లేకపోతే దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళడానికి అర్హతగా దేనిని నియమించలేదు అని అంటే డబ్బును మాత్రం నిర్ణయించలేదు. ఇంత డబ్బు సంపాదిస్తేనే ఈ లోకానికి రాగలుగుతారు అనేటటువంటి నిబంధన ఏమన్నా మనకుందా అంటే లేదు. అందుకనే ధనవంతుల గురించి కూడా తండ్రి అయినటువంటి దేవుడు రాసినటువంటి పదం ఏంటో మనకు తెలుసు. ఏం రాశాడు ధనవంతుల గురించి అంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంటి దూరుట సులభము అని అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ధనం కంటే మనం సంపాదిస్తున్నటువంటి లేకపోతే సంపాదించినటువంటి ధనం కంటే వాక్యం అనేటటువంటిది, నిత్య జీవానికి సంబంధించినటువంటి ఈ వాక్యం అనేటటువంటిది చాలా గొప్పది అన్న సంగతి మనం ఆలోచించాలి. అందుకని ఈ వాక్యం యొక్క విలువ తెలియనటువంటి వాడు ఏం చేస్తాడని అంటే దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఎప్పుడో ఆదివారం లేకపోతే మరేదో ఏదైనా కూడుకున్నప్పుడు మాత్రమే దాని మీద ఉన్నటువంటి దుమ్ము దులిపి ఇక్కడికి తీసుకొని వస్తాడన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యానికి ఉన్నటువంటి విలువ డబ్బు కంటే ఎక్కువైనదని ఒకవేళ మీకు అనిపిస్తే ఈ మాటలను బట్టి నిరంతరము వాక్యపు ధ్యాసలలో మనం ఉండడం ఎంతైనా అవసరం. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంత వీలుంటే అంత బాగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ నేర్చుకునేటటువంటి విషయాల్లోనే నిత్య జీవానికి సంబంధించినటువంటి విలువలు మనకు అర్థమవుతాయి, నిత్య జీవానికి సంబంధించినటువంటి అర్హతలు మనకి అర్థమవుతాయి. వాటి ప్రకారంగా మన యొక్క జీవాన్ని మనం కొనసాగించుకుని నిత్య జీవానికి వెళ్ళేటటువంటి మార్గంలో మనం నిరంతరం ప్రయాణం చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మనం అనుకున్నట్లుగా మన ముగింపు ఇక్కడైతే మన ప్రారంభం ఎక్కడ ఉంటుంది? సో భూలోకంలో ప్రారంభానికి ఉన్నటువంటి విలువ ముగింపు అనేటటువంటి దానికి ఉండదన్న సంగతి మనకు బాగా తెలుసు. ప్రారంభం చూడండి ఎంత అట్టహాసంగా ఉంటుందో. ఆ మధ్య ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరగలేదు, వాళ్ళు వస్తువులు సర్దుకుంటూ ఉన్నప్పుడు నేను వెళ్ళి అక్కడ వారితో సేల్స్ బాయ్తో మాట్లాడినప్పుడు, ఏం బాబు ఇది ఇంకా ఓపెనింగ్ కాలేదా అంటే, ఇంకా కాలేదు సార్, పలానా తారీఖున ఓపెన్ అవుతుంది, ప్రారంభం అవుతుంది అంటే, మరి ఎవరిని మీరు పిలిపించి దీన్ని ఓపెన్ చేసుకున్నారని అంటే, ఏమో తెలియదు సార్, ఏదైనా మంచి సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే రాజకీయ నాయకులైనా అయి ఉండొచ్చు. అంటే ప్రారంభానికి ఎంత విలువనిచ్చారు వాళ్ళు అని అంటే, ఏదో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వారి చేత ప్రారంభించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అంటే ప్రారంభానికి చేసినటువంటి హడావుడి అదే షాపింగ్ మాల్ ఎత్తేస్తున్నప్పుడు అంత హడావుడి ఉంటుందా అని అంటే లేదు. దాని ముగింపుకు అంత హడావుడి ఉండదు, కానీ దాని ప్రారంభానికి మాత్రం అంత హడావుడి ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. సో ఇక్కడ ప్రారంభం ముగింపు అనేటటువంటి పదాల్లో మనకి కనిపిస్తున్నటువంటిది ఏంటి అని అంటే, ఈ లోకంలో మనం ముగిస్తున్నామని అంటే వ్యాపారం చేసి ముగించేటటువంటి విషయాన్ని నేను మాట్లాడలేదు. అలాగే చదువును ప్రారంభించావు, చదువును ముగించేటటువంటి విషయాన్ని గురించి నేను మాట్లాడలేదు. అలాగే ఇంకేదైనా మన జీవితాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టాలు లేకపోతే ఇంకేదైనా పనులను గురించి అది ముగింపు అనేటటువంటి వాటి విషయంలో నేను మాట్లాడలేదు. మీకు చక్కగా అర్థమై ఉంటుంది. నీ ముగింపు అన్న పదం వెనకాల మనకు కనిపిస్తున్నది ఏంటి అని అంటే, ఇన్ని సంవత్సరాల జీవిత కాలాన్ని అనుభవించినటువంటి మనకు ఒక ముగింపు ఉంటుందన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆ ముగింపు అనేటటువంటిది జీవితానికి సంబంధించిందే అయితే మరి అది ముగిసిపోతే ఆ తర్వాత ప్రారంభం అనేటటువంటిది ఉంటుందా అని అంటే ఉంటుందన్న సంగతి కూడా మనకు బాగా తెలియదు. ఎందుకు? ప్రారంభం అనేటటువంటిది ఉంటేనే ఈ జీవితం ఇక్కడ ముగుస్తుందన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎందుకంటే విత్తనం అనేటటువంటి దాని జీవితం కూడా ముగిసిన వెంటనే ప్రారంభం అనేటటువంటిది కూడా జరుగుతుందన్న సంగతి మనకు బాగా తెలుసు. అంతే కదా, విత్తనము భూమిలో పడి చచ్చితే కానీ దాని నుంచి ఒక మహావృక్షం అనేటటువంటిది రాదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే ప్రతి ముగింపు కూడా మనం ఆలోచించగలిగితే ఆ ముగింపులో ఉన్నటువంటి దాని గురించి మనకు ఏదైనా దేవుడు పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడా అని అంటే అవును. ప్రతి ముగింపు వెనకాల
దేవుడు ఒక ఉన్నతమైనటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలను మనకి నేర్పించుకోవడానికి చాలా పద్ధతులను దేవుడు బైబిల్ గ్రంథమందు రాయించాడు. కాబట్టి ఎవరి జీవితమైనా ముగించినప్పుడు ఆ ముగింపులోకి వెళ్ళినటువంటి జీవితాలను మనం చూడలేం, కానీ ముగించినటువంటి ఆయన యొక్క జీవితానికి సంబంధించినటువంటి దేహాన్ని చూడడానికి మాత్రం మనం వెంటనే విషయం తెలియగానే ఆ ప్రాంతానికి మనం వెళ్ళిపోతామని అంటే అవును, ఎన్ని పనులున్నా పలానా వ్యక్తి జీవితం ముగిసింది అన్నప్పుడు ఆ వార్త తెలియగానే మనలో ఉన్నటువంటి హడావిడి అంతా ఇంత కాదు. అమ్మో, నిన్నే మాట్లాడాను, మొన్న కలిశాను, ఆ తర్వాత నాతో వ్యాపారం చేశాడు, నాతో చదువుకున్నవాడు, నా బాల్య స్నేహితుడు, ఇలాంటి పదాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా ఎన్ని పనులున్నా కూడా ముగించినటువంటి జీవితం కలిగినటువంటి దేహం దగ్గరకు మనం ఎంత హడావుడి పడి వెళ్ళిపోతామో మనకు తెలుసు. ఎందుకంటే చివరిసారిగానైనా చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతానికి మనం చేరుకుంటాం. అయితే ఆ చేరుకున్న తర్వాత ఆ బాక్సులో పెట్టబడినటువంటి దేహం లేకపోతే చనిపోయిన వ్యక్తి యొక్క ఆ యొక్క దేహానికి సంబంధించినటువంటి రక్త సంబంధాలు కావచ్చు, కుటుంబస్తులు కావచ్చు, అలాగే స్నేహితులు, బంధువులు కావచ్చు, నిజంగా ఆ ప్రాంతం అంతా ఎంత విషాదంతో నిండి ఉంటుందో మనకు బాగా తెలుసు. అయితే ప్రేమటువంటి వాళ్ళందరూ విషాదంతో ఉన్నప్పుడు మనం కూడా ఏదో అట్టహాసంగా, ఆర్భాటంగా, మంచి డ్రెస్సులు వేసుకుని, మంచి నగలు పెట్టుకుని మనం అయితే వెళ్ళాం అక్కడికి. కాబట్టి మనం కూడా ఒక సాధారణ మనిషిలాగా వెళ్ళి ఆ ప్రాంతాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ మనం ఏం చేయగలం అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి నెమ్మదిగా వెళ్తాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆ చనిపోయినటువంటి వ్యక్తికి మనకున్నటువంటి సంబంధాలు, ఆ చనిపోయిన వ్యక్తితో మనకున్నటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటాము. అంటే అతని జీవితం ఏమైపోయింది ఆ రోజుకి అని అంటే ముగిసిపోయింది. ఈ విషయాన్ని గురించి దేవుడు రాయిస్తూ ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్ళి 47వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 47వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది అన్నారు. అంటే మరణించినటువంటి వ్యక్తిని గురించి, లేకపోతే జీవితాన్ని ముగించినటువంటి వ్యక్తిని గురించి దేవుడు రాయిస్తూ, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది అన్నాను. అంటే ఇక్కడ ఈ బ్రతికి తన జీవితాన్ని ముగించినటువంటి వ్యక్తి యొక్క దేహం ముందు మనం నిలబడి అతనితో మనకున్నటువంటి ఒక ఆ రిలేషన్షిప్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజంగా అతను ఎవరి కొరకైతే ప్రయాసపడి అలసిపోయాడో, నిజంగా ఆ తర్వాత వరుసలో ఇదిగోరా నేనున్నాను, ఒకవేళ మన స్నేహితుడే, లేకపోతే మనతో బాల్యాన్ని గడిపినటువంటి వ్యక్తి, మనతో వ్యాపారాన్ని జరిగించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఆ యొక్క దేహం మనకి ఏం చెప్తుందని అంటే, ఇదిగో నేను ప్రయాసపడి ఈ జీవితాన్ని ఏం చేశాను, ఒకవేళ అలసి నేను ముగించిన మాట వాస్తవమే అయితే తర్వాత వరుసలో ఎవరున్నారు అనుకుంటున్నావు? నువ్వే ఉన్నావు. అంటే ఆ వరుసలో నువ్వే ఉండవు. నెక్స్ట్ మళ్ళా నీ బాడీ ఇదే మాదిరిగా ఉంటుంది. మళ్ళా నీతో స్నేహం చేసినటువంటి వాళ్ళు, నీతో రక్త సంబంధం కలిగినటువంటి వాళ్ళు కూడా నిన్ను చూడడానికి వస్తారు. అంటే ఇది ఒక లైన్ ప్రాసెస్ లో జరుగుతున్నట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు రాయిస్తూ ఉన్నాడు. అంటే ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాం ఈ జీవితంలో? తల్లిదండ్రులు ఉంటే పిల్లల కొరకు ప్రయాసపడతారు. పిల్లలు నిజంగా తమ యొక్క చదువులను చదువుకోవడానికి ప్రయాసపడతారు. లేకపోతే ఒకవేళ భార్యాభర్తలుగా వాళ్ళు అయినప్పుడు భర్త భార్య కోసం ప్రయాసపడుతుంది, భార్య భర్త కోసం ప్రయాసపడుతూ ఉంటారు. అంటే ఒక రాజకీయ నాయకుని కూడా మనం ఆలోచన చేసినప్పుడు నేను ప్రజల కొరకు ఎంతో ప్రయాసపడ్డానండి అనేటటువంటి మాటలు కూడా పడుతూ ఉంటాడు. నా ఉద్యోగాన్ని వదిలి కూడా నేను ఈ యొక్క ప్రజాసేవ చేయడానికే వచ్చాను. అంటే ప్రజల యొక్క
యొక్క సేవ చేయడానికి కూడా నేను ఎంత ప్రయాసపడుతున్నాను అనేటటువంటి విషయాన్ని. అందుకని ప్రయాసపడి అలసి ఏమైపోతున్నాయి జీవితాలు అంటే మరణిస్తూ ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ముగిసిపోతున్నాయి. అలాగే మన తర్వాత వచ్చేటటువంటి వారు కూడా ఇలాంటి ప్రయాసతోనే ఈ జీవితాలను ఏం చేస్తున్నారు అంటే ముగిస్తూ ఉన్నారన్న సంగతి మనకు బాగా తెలుసు. ముగిస్తూ ఉన్నారు. అందుకనే తర్వాత వచనంలో నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. అది ఎలా వెళ్ళిపోతారు? తమ చోట్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. నిన్ను రక్షించేవాడు ఒక్కడైనను ఉండడు అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనతో బాల్యము మొదలుకొని మనతో వ్యాపారాన్ని జరిగించేటటువంటి వ్యక్తులు కావచ్చు, మనతో సహ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా మనతో స్నేహితులుగా గడిపినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా మనతో రక్త సంబంధాన్ని కలిగి ఒక బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు. ఏమైపోతున్నారు? వారి యొక్క జీవితం అంతంలోకి వచ్చేసేటప్పటికి, ముగింపులోకి వచ్చేసేటప్పటికి వారి జీవితాలు ఎలా ఉన్నాయంట? తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ నీవు ఉండవు, ఆ తర్వాత చూసేటటువంటి నేను ఉండము. ఇంకా చెప్పాలంటే అందరము ఉండము అన్న సంగతి. ఒక 100 ఏళ్ళ తర్వాత చూడండి, ఈ టీం ఉంటుందా? ఈ టీం ఇక్కడ కూర్చుని మనలో ఎవరు కూడా ఒక 100 ఏళ్ళ తర్వాత ఉండడు. 100 ఏళ్ళ ముందు మనం ఆలోచన చేసినప్పుడు 100 ఏళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఉన్నారా అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్నటువంటి మనం కూడా ఇంకొక 100 ఏళ్ళ తర్వాత ఉంటామా అని అంటే మన పిల్లలు కూడా ఇక్కడ ఉండరు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని బాల్య స్నేహితులు మరణించినప్పుడు నిజంగా ఎన్ని పనులున్నా కూడా మనం ఏం చేస్తామంటే అన్నింటినీ ఆపుకొని వాడిని చూడడానికి మనం ఏం చేస్తామంటే వాడి దగ్గరకు వెళ్ళిపోతాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా ఆడు ఒకవేళ బతికుంటే, మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు సినిమాల్లో మరణించినటువంటి వాళ్ళు మళ్ళా బతికొచ్చి అక్కడ ఉన్నటువంటి తమ దేహాన్ని చూస్తున్నటువంటి వారితో మాట్లాడుతున్నట్టుగా కొన్ని సీన్స్ కొంతమంది సినిమాల్లో కూడా ప్రవేశపెట్టారు. అంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఏదో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా, వాళ్ళకి దొరకనట్టుగా, లేకపోతే తను చెప్పేటటువంటి మాట్లాడికి వినిపించినట్లుగా ఆ యొక్క క్యారెక్టర్ని రూపొందించినటువంటి ఆ యొక్క విధానాలు మనకు బాగా తెలుసు. అయితే ఇక్కడ కూడా నిజంగా మనకు సంబంధించినటువంటి వ్యక్తి అనగా బాల్య స్నేహితులు కావచ్చు, లేకపోతే మనతో వ్యాపారం జరిగించినటువంటి వాడు కావచ్చు, నీతో పాటు పనిచేసేటటువంటి నీ యొక్క కొలీగ్ కూడా కావచ్చు. అలాంటి వాడు మరణించినప్పుడు మనం ఎన్ని పనులున్నా మనం ఆపుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి వాడిని చూస్తున్నప్పుడు నిజంగా ఆ జీవితాన్ని ముగించినటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి విధానం ఒకవేళ మనకి కనిపించి వినిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అరే నా తర్వాత నువ్వే ఉంటావు, నా తర్వాత నువ్వే ఉంటావు, నువ్వే ఈ స్థలాన్ని అందరినీ నువ్వు ఆక్రమించుకుంటావు. ఇది నీకు ఆ చనిపోయినటువంటి లేకపోతే జీవితాన్ని ముగించేటటువంటి వాడు చెప్తున్నటువంటిది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు మనసు పెట్టి ఆలోచన చేస్తే నిజంగా అక్కడికి వెళ్ళిన వారందరికి కూడా ఆ చనిపోయినటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి మాటలేదు. కాబట్టి ఇక్కడ ఇదిగో చూసారా, ఇప్పటి వరకు నేను సంపాదించుకున్నటువంటి 5 ఏళ్లకి ఉన్నటువంటి ఉంగరాలు నా నుంచి వెళ్ళి తీసేశారా, నా మెడలో వేసుకున్నటువంటి 4 సవర్ల బంగారు దండ కూడా ఏం చేశారు? లాగేసుకున్నారు. నిజంగా ఆ మధ్య వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, వైరల్ అయింది. ఆ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నటువంటి ఒక వ్యక్తి మెడలో దాదాపుగా 4 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. 4 కేజీల బంగారు ఆభరణాలు అంటే వాటిని ఆయన దైవ దర్శనానికి వెళ్తూ వాటిని వేసుకొని వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చూసుకుంటారు అనుకుంటారు చాలా మంది. సో దాదాపుగా 4 కేజీల బంగారాన్ని అంటే ఎంత విలువైనటువంటివో మీరు ఆలోచన చేయండి. అంటే అలా వచ్చి అలా ఫోజులు ఇచ్చిన తర్వాత
కొద్ది దినాలకు అతను ఏమైపోతాడని అంటే ఈ జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏమని ఆలోచించి ఆ యొక్క వ్యక్తి యొక్క శవం అతని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళతో ఏమని మాట్లాడుకుంటాడని అంటే నిజమేనా, ఒక 4 కేజీల బంగారం నా వంటి మీద ఉన్నా ఇప్పుడు మరణించిన తర్వాత లేకపోతే ఈ జీవితాన్ని ముగించిన తర్వాత అవన్నీ కూడా ఏం చేశారు, లాగేసుకున్నారు, పంచుకున్నారు. అంటే అంటే పంచుకున్నారు, ఇవన్నీ తీసేసుకున్నారు. రేపు నీ పరిస్థితి కూడా ఇదే అని చెప్తుంటారు, మనకు చెప్పకనే చెప్తున్నారు, నీ పరిస్థితి కూడా ఇదే. అందుకని దేవుడు ఏం రాయిస్తాడంటే, ఇదిగో విందు జరుగుతున్న వాని ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు అని అన్నాడు. ప్రలాపించుతున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు అని అన్నాడు. ఎందుకు ప్రలాపించుతున్న వారి ఇంటికి? నిజంగా మనకు సంబంధించిన మన కుటుంబాలకు అలాంటి ఒక వార్త వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఒకే టైంలో ఒక అతను మరణించాడు, ఒకే టైంలో మరొక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి అటెండ్ అవ్వాలని అంటే ఎవరు దేనికి ఎక్కువ అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ కుటుంబంలో ఉన్న భార్యాభర్త విషయంలో చెప్పాలి. ఫంక్షన్కి ఎవరు వెళ్తారు, విలాపించుతున్న వారి ఇంటికి ఎవరు వెళ్తారు? భార్యాభర్తలు డిసైడ్ చేసుకున్నారు. ఎవరు? భార్య భర్త. అది పాయింట్ అంటే అది రావాలి. అదే నేను కోరుకున్నది. భార్య అంటుంది, ఏమంటే ఇప్పుడు నేను అక్కడికి రాలేను కానీ నువ్వు అక్కడికి వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళొస్తాను? చావు ఇంటికి నిజంగా భర్తలు ఏం చేస్తారని అంటే అక్కడికి పంపుతారు. ఫంక్షన్ జరిగే ఇంటికి మాత్రం ఎవరు వెళ్తారంటే స్త్రీలు వెళ్తారు. ఎందుకు ఫంక్షన్ జరిగే ఇంటికి వెళ్తారు అంటే బాగా అలంకరించుకొని వెళ్ళొచ్చు, మంచి పట్టు చీరలు కట్టుకొని వెళ్ళొచ్చు, ఉన్న నగలు పెట్టుకుని అక్కడికి వెళ్ళొచ్చు. అదే చావింటికి వెళితే ఎలాంటి అలంకరణ ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి అవకాశం ఎవరికి ఇస్తారు? భర్తలకు ఇస్తారు అవకాశం. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి వెళ్ళండి అన్నాడు. ఎందుకు ప్రలాపించుతున్నటువంటి వారి ఇంటికి వెళ్ళడం? అందుకంటే అక్కడికి వెళ్తే నీకు చాలా సంగతులు నీకు అర్థమవుతాయి, చాలా సంగతులు నీకు అర్థమవుతాయి. నిజంగా చెప్పాలంటే ప్రలాపించుతున్నటువంటి వారికి ఇంటికి వెళ్ళినప్పుడు మనకి కనిపించేది ఏంటంటే ఒక జీవితానికి సంబంధించిన ముగింపు అక్కడ మనకు కనిపిస్తుంది. జీవితానికి సంబంధించిన ముగింపు. ఒక 60 ఏళ్ల జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ఒక ముగింపులోకి వెళ్ళిపోయాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. ముగింపులోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ప్రారంభించాడే ఈ జీవితాన్ని అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు, అతని సమాధిలో పెట్టిన తర్వాత సమాధి పలకపైన రాస్తారు జననము మరణము అనేటటువంటి దారి. నిజంగా జననం అనేటటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు తల్లి గర్భంలోకి అతన్ని ప్రవేశపెట్టినప్పుడే చావు అనేటటువంటి వార్తను కూడా రాసుకున్నాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అంతే కదండి. తల్లి గర్భంలోకి ఎప్పుడైతే ప్రవేశపెట్టబడ్డామో అప్పుడే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్న పదం. అంటే తల్లి గర్భంలో ఉండగానే మనం చావు తారీఖును కూడా రాయించుకొని ఈ యొక్క లోకానికి పంపబడుతున్నామన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకనే దేవుడు జీవితాన్ని గురించి రాయిస్తూ మనము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాము. అంటే రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. మనం నిన్నటి వారమే. ఇప్పుడు చూడండి, మనం కూడా మన సముద్ర విజిటింగ్ కొత్తగూడూరు విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఫోటో దిగాం మనం. ఆ ఫోటో దిగినప్పుడు దాన్ని చాలా మందికి నేనైతే చూపించాను. ఇదిగో చూడండి, మేము వెళ్ళినప్పుడు ఒక గ్రూప్ ఫోటో దిగామని చూపించినప్పుడు అది నిన్నటిదే లేకపోతే రేపటిదే? నిన్నటిదే, అంతే కదా. జరిగిపోయినటువంటి దాన్ని నేను చూపించగలనేమో కానీ జరగబోయేటటువంటి దాన్ని నేను ఫోటో తీసి పెట్టగలనా? పెట్టలేము. అందుకనే మనం ఎప్పటి వారం అంటే నిన్నటి వారం. నిన్న బ్రతికున్న దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. నిన్న బ్రతికున్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాల గురించి మనం ఏదైనా దాని గురించి గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ రేపటి గురించి చెప్పుకోగలుగుతామా? రేపటి గురించి చెప్పుకోలేదు. అందుకనే దేవుడు రాయిస్తూ రేపటి గురించి మాట్లాడేటటువంటి వాడి జీవితాన్ని గురించి కూడా రాశాడు. ఎవడతడు? ధనవంతుని పంట బాగా పండింది. ఆ పంట పండినటువంటి ఆ ధనవంతుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు చాలా దినములకు సరిపోయేటటువంటి
విస్తారమైనటువంటి దాన్ని నేను సమకూర్చి పెట్టాను. అంటే రేపటి గురించి ఆలోచన చేస్తాను. అందుకని దేవుడు అన్నాడు, ఒరే విరివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం అంటే నీ ముగింపుకి ఈ రాత్రే బలిగితే నువ్వు సంపాదించుకున్నవన్నీ ఎవరు అవుతాయా? అంటే ముగింపు అనేటటువంటి దాని గురించి దేవుడు అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. అంటే అవును ప్రియమైనటువంటి వారు, రేపటి వరకు ఉంటామని మాత్రం అనుకోవడానికి వీలు లేదు అని చెప్పడానికే దేవుడు మీరు నిన్నటి వారు మాత్రమే, రేపటి వారు కావద్దు అనేటటువంటి పదాన్ని వాడు. అందుకని ఇక్కడ నిన్నటి వారు అనేటటువంటి అంటే నిన్నటి వరకు బ్రతికున్నాడు, ఇందాక వరకు బ్రతికున్నాడు అనేటటువంటి ఆలోచన మనలోకి వచ్చినప్పుడు, ఆ బ్రతికున్నప్పుడు నిజంగా మనకు తెలుసు చాలా కార్యక్రమాలు మనం జరిగించినటువంటి వాళ్ళంగా ఉంటాం. చాలా కార్యక్రమాలు. నిన్న చనిపోయాడా? అవును, నిన్నటి వరకు ఏం చేశాడంటే చాలా కార్యక్రమాలు చేసినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్ని కార్యక్రమాలు నువ్వు చేసినా ఒకానొక రోజు మన జీవితానికి ముగింపు కలిగేటటువంటి కార్యక్రమం అనేది ఉంటుందన్న సంగతి మనకు బాగా తెలుసు. ముగింపు కలిగినటువంటి ప్రతి దేహం మనతో మాట్లాడుతుంది, రే నా తర్వాత నువ్వే అన్నట్లుగా మాట్లాడుతుంది. కాబట్టి నేను సంపాదించుకున్నవన్నీ ఇదిగో వీళ్ళు అంబులెన్స్ ఎక్కినప్పుడే తీసేసారా అని కూడా మాట్లాడుతుంటాడు. అంటే అంబులెన్స్లకి ఎప్పుడైతే మనం అతన్ని బ్రతికించడానికి ఇష్టపడతామో, ఇంట్లో నుంచి కూడా అంబులెన్స్లకి మార్చేటప్పుడు కూడా చేతుకున్న ఉంగరాలు, మెల్ల ఉన్న దండ, అందుకని ఏం కూడా వేసుకోవట్లేదు నేను. అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఏది ఉన్నా కూడా అంబులెన్స్లోకి ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ ఏమైపోతాయంటే అంబులెన్స్లో దిగిన తర్వాత మనకు అవన్నీ ఉండవు. ఆ స్ట్రెచ్చర్ పట్టుకెళ్ళేవాడు కూడా నిజంగా దాన్నే చూస్తుంటాడు. మనకు తెలుసు కదా, గుంట తవ్వి పూడ్చిపెట్టేవాడు కూడా ఏటువైపు చూస్తుంటాడంటే మరణించినటువంటి వాడి వయసు ఇంత అని కాదు, ముసలివాడా లేకపోతే పడుచువాడా యవనస్తుడా అనేటటువంటిది కాదు, ఆడి ఒంట్లో ఏమన్నా బంగారు లేదా ముఖ్యంగా ఆ స్త్రీలు అయితే ఆ ముక్కు పొడకైనా ఉందా అన్నట్లుగానే వారి యొక్క చూపులు వాటి మీదనే ఉంటాయి. ఆటోమేటిక్గా మనం పూడ్చి వచ్చేస్తాము. ఆ తర్వాత రాత్రికి రాత్రి ఆడ తవ్వి మళ్ళా తీసి అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను తీసేసి మళ్ళీ యథా ప్రకారంగా పూర్తి చేస్తాడు. ఈ సంగతులు చాలాసార్లు కూడా మనం విన్నాం కూడా, పేపర్లో రావడం మాత్రమే కాదు, చాలా సంగతులు కూడా విన్నాం. ఇంకా మనకు తెలుసు చరిత్రలో కూడా యేసు ప్రభువు వారు మరణించినప్పుడు కూడా శవాలు ఎత్తుకెళ్ళేటటువంటి ఒక వర్గం ఉండేది ఆ రోజుల్లో. శవాలు ఎందుకు ఎత్తుకెళ్ళిపోతారు అని అంటే మళ్ళాగా పూడ్చిపెట్టేటటువంటి పరిస్థితి మొదటి శతాబ్దంలో కాదు, వాళ్ళు తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆ దేహాన్ని ఉంచుతారు. ఆ దేహంతో పాటుగా కొన్ని ఆయనకి ఇష్టమైనటువంటివి అక్కడ వదిలేసి వచ్చేస్తారు. కాబట్టి శవాలను ఎత్తుకుపోయేటువంటి దొంగలు కూడా ఆ రోజుల్లో ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. దాన్ని బట్టి నిజంగా ఎందుకు ఎత్తుకెళ్తారా ఆ శవాలను అంటే వాళ్ళ ఒంటి మీద ఏదైనా ఉన్నాయా, ఆ శవం తాలూకు సంబంధించినటువంటి కొన్ని ఏదైనా ఆస్తుల సంబంధించినటువంటి అతనికి ఇష్టమైనటువంటి పదార్థాలను ఏమైనా వదిలేశారా అని చెప్పడానికి నిజంగా మీరైనా ఎత్తుకెళ్ళుంటే మాకు చెప్పండి, మేము వెళ్ళి తెచ్చుకుంటాము, ఎక్కడ పడేసారో చెప్పండి అన్న పదాలు కూడా మనకి దైవ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. అంటే ప్రేమటువంటి వాళ్ళరా, ప్రతి ముగింపు అనేటటువంటిది ఎక్కడో ఒక దగ్గర ప్రారంభమైనటువంటి ఈ జీవితం ఒకనొక దినాన్ని ముగిస్తుందన్న సంగతి మనకి బాగా తెలుసు. అయితే ఇక్కడ ఈ లోకానికి సంబంధించి ఒక్కసారి ఈ ప్రాణం అనేటటువంటిది ఈ దేహం నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మ అనేటటువంటిది బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా ఆలోచన చేయరు. నిజంగా చాలా మంది మరణించిన తర్వాత మరణించిన వ్యక్తి ఎటువైపు వెళ్ళాడు, అసలు ఏం జరుగుతున్న తర్వాత అనేటటువంటి విషయాలు ఎవరో ఆలోచించరు. కానీ మరణించిన తర్వాత జరగవలసిన కార్యక్రమాల గురించే ఆలోచన చేస్తారు. ఏంటి జరగవలసిన కార్యక్రమాలు, ఇంకా ఎవరైనా రావాలా అని అడుగుతుంటారు ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఒకవేళ నాన్న చనిపోతే కొడుకుని అడుగుతుంటారు, ఏం బాబు ఇంకా ఎవరైనా రావాలా, ఏం చేద్దాం, తొందరగా ఎత్తేద్దామా, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే జరగవలసినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటారే కానీ అప్పటి వరకు ఆ మనిషి జరిగించినటువంటి కార్యక్రమాల గురించి ఏమైనా మాట్లాడతారా అని అంటే నిజంగా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు, అతనికంటూ ఒక జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేసినప్పుడు అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు, అతనితో రిలేషన్షిప్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఏదైనా చెడ్డ కార్యక్రమాన్ని జరిగించాడని చెప్తారా? ఒకవేళ చెడ్డ కార్యక్రమం చేశాడని ఇతడు చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు నా చేతులు అని అంటారా? ఎవరు అనరు. అంటే చనిపోయినటువంటి వాని గురించి మాట్లాడుతూ కూడా అన్ని మంచి విషయాలే
చెబుతారు. కానీ చనిపోయినటువంటి వ్యక్తుల గురించి దేవుడు ఒక మాట రాయించాడు. ఏంటా మాట అంటే ఈ జీవితాన్ని ముగించినటువంటి వ్యక్తుల గురించి దేవుడు రాయించినప్పుడు ఒకసారి మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అంతటా అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నుండి మృతులు ధన్యులని, ప్రభువునందు మృతి నుండి మృతులు ధన్యులు అని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఏంటంటే ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నుండి మృతులు ధన్యులు అని రాయమని. నిజానికి మరణించినటువంటి వాడు ధన్యుడా? ఊరికి ఆలోచించాలి. అంటే జీవితాన్ని ముగించినటువంటి వాడు ధన్యుడు, జీవితాన్ని ముగించిన వాడు ధన్యుడు అనేటటువంటి పదం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందుకనే ప్రభునందు మృతులు ధన్యులు అని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని అన్నాడు. అంటే నిజంగా మనం జీవితాన్ని ముగించినటువంటి వ్యక్తి ధన్యుడా? మనకు తెలుసు ధన్యులు అనేటటువంటి పదం వెనకాల ధన్యతలుగా ఏవే ఉన్నాయో మనం సెకండ్ సాటర్డే రోజు నెలకొక ధన్యతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెంకటేశ్వర స్థానిక సంఘంలో మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు అదే కోలు మనకు మరొక ధన్యత కూడా ఇక్కడ లభ్యమవుతుంది మనకి. ఏంటంటే ప్రభునందు మృతులు ఎలాంటి వాళ్ళంతా ధన్యులు. దేన్ని బట్టి ఇక్కడ ధన్యులు అనేటటువంటి పదాన్ని రాస్తున్నాడు. ఒక వ్యక్తి అప్పటి వరకు బ్రతికాడు, గర్భవాసం నుండి చల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత నిజంగా చాలా సంవత్సరాలు అతను ఏం చేశాడు అని అంటే ఈ లోకపు జీవితాన్ని గడిపాడు. గడిపిన తర్వాత కొద్ది దినాలకు అతను తన యొక్క జీవితాన్ని ముగించాడు. అందుకనే మన ముగింపు ఎక్కడైతే ప్రారంభం ఎక్కడ అనేటటువంటి పదాన్ని మనం వాడుతాం. నిజంగా ముగింపు అనేటటువంటిది ఇక్కడ జరిగినప్పుడు ఆ ముగింపును గురించి దేవుడు రాయిస్తూ ప్రభువునందు మృతులు ధన్యులు అని అన్నాడు. నిజంగా ఆ ధన్యత అనేటటువంటిది జీవితాన్ని ముగిసినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ ధన్యతల గురించి అక్కడ చెబుతూ ప్రభువునందు మృతులు అనేటటువంటి పదాన్ని వాడతాం. ప్రభువునందు మృతులు అంటే నిజంగా ఇక్కడ దేవునిలో ఉండి చనిపోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఒక మూలరాయి అనేటటువంటి పదంగా ఇక్కడ వాడుతున్నాడు. అందుకనే ప్రభువునందు మృతులు అన్నాడు. ప్రభువునందు మృతులు అన్నాడు. అంటే దేవునిలో ఉండి చనిపోవడం అనేటటువంటిది ఒక ధన్యకరమైనటువంటి జీవితంగా దేవుడు చెప్తున్నాడు. అంటే దేవునిలో ఉండి ఒకరి జీవితంగా ముగించబడితే ఆ ముగించినటువంటి జీవితం యొక్క ఆ విలువల గురించి ఆయన మాట్లాడుతూ నిజంగా ధన్యుడు అనేటటువంటి పదం. అంటే ఇక్కడ సంఘంలో ఉండి ప్రభువునందు ఉండడం అంటే యేసు ప్రభువు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి స్థానిక సంఘంలో ఉండి దేవుని పనిలో ఉండి చనిపోవడం అనేటటువంటిది, ఆ దేవుని పనిలో ఉండి ముగించడం అనేటటువంటిది ధన్యకరమైనటువంటి జీవితం అని అంటారు. నిజంగా ఒకడు లోకంలో ఉండి చనిపోవడం అనేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటాయి. చాలా మంది లోకస్తులు లోకంలో జీవించి ఏం చేస్తున్నారంటే తమ యొక్క జీవితానికి ముగింపు అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. అలాంటి ముగింపు కలిగినటువంటి ఆ జీవితాలు ఒకవేళ ధన్యకరమా అని అంటే ధన్యకరం కాదు. ఎందుకంటే లోకంలో ఉండి చాలా మంది మరణిస్తూ ఉంటారు. వాళ్ళందరి జీవితాన్ని గురించి ఆ ముగింపుకు సంబంధించినటువంటి దాని గురించి వాళ్ళు ఒకవేళ గొప్పగా చెప్పుకుంటారేమో. ఎలా చెప్పుకుంటారు? ముగించినటువంటి వారి జీవితాన్ని గురించి ఏం చెప్తారంటే కీర్తిశేషులు అని అంటారు. అంటే లేకపోతే ఇంకా స్వర్గస్థులైనారనేటటువంటి ఆ పదాలను వాడుతుంది. కీర్తిశేషులు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ లోకంలో ఉండి మరణించినటువంటి వ్యక్తులను గురించి, లోకంలో ఉండి తమ జీవితాలను ముగించినటువంటి వ్యక్తులను గురించి ధన్యకరమైనటువంటి పదాలు వాడలేదు. కానీ ప్రభువునందు మృతులు ఎవరు వీళ్ళంటే ధన్యులు అనేటటువంటి. అంటే చనిపోయినటువంటి వాడు ఎలా ధన్యుడు అవుతాడు?
అంటే జీవితాన్ని ముగించినటువంటి వాడు ఎలా ధన్యుడు అవుతాడు? దేవునిలో ఉండి చనిపోయినటువంటి వాడు నిజంగా అలాంటి వాడిని దేవుడు పరదైసులోకి తీసుకెళ్తాడు. కాబట్టి పరదైసులోకి వెళ్ళేటటువంటి ప్రతి జీవితం ఎలా ఉంటుందని అంటే అది ధన్యకరమైనటువంటి జీవితంగా ఉంటుంది. అదే కదా మన నమ్మకం, అదే కదా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప ధన్యత. ప్రభువునందు లేకుండా ఉండి ఎవడైనా తన జీవితాన్ని లోకమందు ముగిస్తే అలాంటి వాడికి ఈ ధన్యకరమైనటువంటి విశేషమైనటువంటి సంగతి అతని జీవితంలో ఏది ఉండదు. అందుకని ఎలాగో ప్రభువునందు ఉండి ఒకడు తన జీవితాన్ని ముగిస్తే ఆ ముగించబడినటువంటి జీవితాన్ని గురించి దేవుడు ధన్యత అనేటటువంటి పదాన్ని రాయించాడు. అంటే దీని వెనకాల ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందని అంటే అందుకనే కింద వచనంలో ఆయన చెబుతూ పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని అని అనిన తర్వాత నిజమే అన్నాడు. అంటే నిజమే, ఇది అబద్ధం కాదు అనేటటువంటి పదం. ఇది నిజం. ఏది నిజమంటే ప్రభువునందుండి ఎవడైనా తన జీవితాన్ని ముగిస్తే అలాంటి వాడి జీవితం ధన్యకరము అని. ఎందుకు ధన్యకరం అని అన్నామంటే ప్రభువునందుండి ముగించినటువంటి జీవితాలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి అని అంటే పరదైసులో ప్రారంభమవుతున్నాయి. మనకు తెలుసు యేసు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు ఆయనకు రెండు వైపులా ఇద్దరు దొంగలను ఆయనతో పాటుగా సిలువ వేసినప్పుడు ఆ ముగ్గురు యొక్క జీవితాలు ముగింపు దశలోకి వచ్చాయన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకనే ముగింపు దశలోకి వచ్చినటువంటి జీవితాలు కలిగినటువంటి ఆ ముగ్గురులో ఇద్దరు దొంగలు, ఒక ఆయన యేసు ప్రభుల వారు. ఆ దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అతనికి అర్థమైపోయింది ఈ జీవితం ఇక్కడికి ముగిసిపోతుంది. కొన్నిసార్లు చూడండి, కొన్ని క్షణాల ముందు మనం చనిపోతున్నామన్న సంగతి మనకు అర్థమైపోయినప్పుడు, చాలా మంది ఐసీయూలో ఉన్నప్పుడు కూడా చూడడానికి వచ్చినటువంటి మనం చూసి ఇంకా వారి యొక్క కళ్ళు ఎలా ఉంటాయని అంటే ఒకవైపు మన సాయ చూస్తుంటారు, రెండో వైపు ఆ కంట్లోంచి కన్నీరు కారిపోతూ ఉంటాయి. ఎందుకు అలాంటి స్థితి వచ్చిందని అంటే అరే నా తర్వాత నీకు ఇదే స్థితి అని చెప్పడం కాదు, తాను తన జీవితంలో ఏదో కోల్పోయి బ్రతికినాడు. నా ముగింపు అయితే నా దగ్గరకు వచ్చేసింది, ఇక నేను ఎక్కువ గంటలు కూడా బతుకుతానో లేదో కూడా తెలియదు అనేటటువంటి ఆ యొక్క దుఃఖం అనేటటువంటిది నీకు ఏం తెలియజేస్తుందో నీకు అర్థమవుతుందా? అంటే నేను చేయదగినటువంటి కార్యక్రమాలు చేయకుండానే ఏమైపోతున్నాను? కార్యక్రమాలు అంటే ఇక్కడ పెద్దవాడికి పెళ్లి, రెండో అమ్మాయికి నలుగు, మూడో అబ్బాయికి ఉద్యోగం, ఈ సంగతులు కాదు ప్రేమటువంటి వాళ్ళు. జీవితం అనేటటువంటిది ఒక్కసారిగా మన కళ్ళ ముందు కనిపించేటటువంటి ఆ యొక్క దృశ్యం ఎక్కడైనా మనకు కనిపిస్తుందని అంటే మరణశైపోయి ఉన్నప్పుడు మాత్రం. ఇక డాక్టర్ గారు చేతులు కడిగేసి ఇంకా మీకు బంధువులు ఎవరైనా ఉంటే దయచేసి అందరినీ పిలిపించుకోండి, చివరిసారిగా బ్రతుకున్నప్పుడు ఆయన కూడా అందరినీ చూస్తాడు అనేటటువంటి మాట బ్రతుకున్నటువంటి వాడికి తెలిసినప్పుడు ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి ప్రేమటువంటి వాళ్ళు. అంటే సంతోషంగా చావడానికి ఇష్టపడతాడా అని అంటే లేదు, ఎందుకంటే తన జీవితానికి ముగింపు అనేటటువంటిది చివరి క్షణాల్లో ఉంటుందన్న సంగతి అతనికి అర్థమైనప్పుడు ఏ విధంగా అతను సంతోషపడతాడు? కొన్ని సంతోషపడినటువంటి జీవితాలు ఎవరినైనా మనం చూసామా? నాకేం పర్లేదు, నేను మరణిస్తే నాకు మరొక జీవితం ఉంది కాబట్టి మీరు కూడా తొందరగా వచ్చేసింది, నేను ముందు వెళ్ళిపోతున్నా అని చెప్పి చనిపోయినటువంటి దాఖలాలు ఎవరైనా మనలో ఉన్నాయా? అంటే మన ముందు తరాలు ఎవరైనా అలా చేశారా? అలా ఎవరు చేయలేదు ప్రేమటువంటి. నేను చనిపోతున్నాను అంటే వెంటనే నోరు మనం ఏం చేస్తామంటే అలా కనిపెట్టేస్తాం. ఈ పదం వాడకూడదు నువ్వు. ఏది ఒక గంటలో చనిపోయేటటువంటి వాడు కూడా నేను చనిపోతున్నాను అనేటటువంటి పదం వాడినప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే అతడు బతకాలని మనం కోరుకుంటుంటాం. చనిపోయేటటువంటి ఆడు కూడా అనుకుంటూ ఉంటాడు నేను కూడా ఇంకా బతకాలని. ఏం చేస్తావు బతికి? అంతకుముందు బతికే కదా మళ్ళా బతుకుతాం. దానికి రొటీన్ గా దానికి భిన్నంగా ఏమన్నా బతికే అవకాశాలు ఏమన్నా ఉన్నాయని అంటే లేదు. ఎప్పటికీ లేని తెలివితేటలు అప్పుడే వస్తూ ఉంటాయి ప్రేమటువంటి. అందుకనే అంతకు ముందు బతికినటువంటి బ్రతికి విధానం అది వేరే కావచ్చు. చావు తెలివితేటలు అనే పదం మీరు వినే ఉంటారు. అంటే చావడానికి ముందు చాలా తెలివిగా
మాట్లాడతారంట. ఎంత తెలివిగా మాట్లాడతారు ఆయన అంటే, పలానా వాడికి పలానా 2 లక్షలు ఇచ్చాను, వాడికి సంబంధించిన కాగితాలు పలానా దగ్గర ఉన్నాయి అని చెప్పినప్పుడా? అవి కాదు సాగు తెలివితేటలు అంటే ఇప్పటి వరకు ఈ జీవితాన్ని నేను జీవించాను కాబట్టి ఇక నేను తొందరలో ఈ జీవితాన్ని ముగించిపోతూ ఉన్నానని ఏమైనా ఆనందంతో చెప్తాడని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. అలా ఆనందంతో చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే అది ప్రభువునందు ఉండి మృతి చెందేటటువంటి వాడు, తన జీవితాన్ని ముగించేటటువంటి వాడు. అక్కడ ముగిస్తే ఎక్కడ తన జీవితం ప్రారంభమవుతుందో అన్న సంగతి గురించి ఒక చక్కటి అవగాహన ఉన్నటువంటి వాడే అలాంటి కార్యక్రమంలో ఉండి ఆనందిస్తాడే తప్ప మిగిలినటువంటి వాడు ఎవడు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, ఎందుకని ఇక్కడ ధన్యతని రాస్తున్నాడంటే ఇదిగో నిజమే అన్నాడు, వారు తమ ప్రయాసములు మాని అన్నాడు. తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అంటే ఈ జీవితం ఇక్కడ ముగిస్తే మళ్ళా ఎక్కడ ప్రారంభం అవుతుందని అంటే విశ్రాంతి తీసుకునేటటువంటి మరొక లోకంలో ప్రారంభం అవుతుంది. నిజంగా ప్రారంభానికి ఎంత అట్టహాసం మనం చేస్తాము భూలోకంలో. ఒక షాపింగ్ మాల్ కాంప్లెక్స్ యొక్క ప్రారంభం మనకు తెలుసు, అలాగే ఒక ఇంటి ప్రారంభం కూడా మనకు బాగా తెలుసు. ఈ ప్రారంభానికి ఎంత అట్టహాసం చేస్తామో అంతే అట్టహాసం ఇప్పుడు ఎక్కడ జరగాలి? క్రైస్తవ జీవితంలో ముగింపులో జరగాలి. ఏమంటే ముగింపులో ఎవరైనా ఆనందంగా వచ్చినటువంటి వారిని రండి బాగున్నారా, పిల్లలు రాలేదు ఏమైనా అడుగుతారా? అన్నయ్య చచ్చిపోయాడు కదా, నీ పిల్లలు రాలేదేమని అడుగుతారు. అదే ఫంక్షన్కి వచ్చేటటువంటి వారిని ఏమడుగుతారు? అందరూ రావచ్చు కదా వదిన, ఏంటి నువ్వు అన్నయ్య తీసుకురాకుండా వచ్చినావు? అలాంటి మాటలు నిజానికి ఇలాంటి సందర్భం, ఇలాంటి శుభగడి లేదన్నా ఉందని అంటే ఈ జీవితం ముగింపు జీవితానికి ఏమవుతుందని అంటే ప్రారంభం అవుతుంది. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే ఏదో ఉన్నతమైనటువంటి కార్యాలయాల యొక్క ప్రారంభం అట్టహాసంగా జరుగుతుంది, కానీ మరొక జీవితం యొక్క ప్రారంభాన్ని గురించి అందరూ ఎలా ఉంటారని అంటే దిగ్గాలుగా ఉంటారు, కన్నీళ్లు కాలుస్తూ ఉంటారు. అలాంటిది కాదు ప్రేమటువంటి వాళ్ళరా. దేవుడు మనకు నేర్పించేది ఏంటో మనకు అర్థమైతే, ఒకడు ప్రభువునందు ఉండి మృతి పొందితే ఆ జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ అతడు చాలా ధన్యుడు అంటున్నాడు. నిజంగా చాలా ధన్యుడు. అలాంటి ధన్యత అనేటటువంటిది ఎవరికి వస్తుంది ఈ లోకంలో అని అంటే నిజంగా ఇది అందరికీ దొరికేటటువంటి భాగ్యం కాదు ప్రేమటువంటి వాళ్ళు. అలా దొరికేటటువంటి భాగ్యంలో నిజంగా ఆ జీవితాన్ని ముగించేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే నిజంగా మరొక జీవితానికి ఇతను ప్రారంభించాడు కాబట్టి అది ప్రారంభపు వేడిక అవుతుందే తప్ప ముగింపు వేడిక అంతకంటే మనం జరిగించవలసినటువంటి అవసరత లేదు. ఆ మధ్య మా మామగారు చనిపోయిన అంటే మా దేవి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మేము కూడా ఇక్కడ నుంచి రాత్రే ఒక టెంపో మాట్లాడుకొని వెళ్ళినప్పుడు ఆయన శవం అక్కడ పండబెట్టున్నారు, అందరూ వచ్చి చూసిపోతూ ఉన్నారు. నిజానికి దేవక్క ఏం చేస్తుందంటే అందరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ టీలు కాఫీలు ఇస్తా ఉంది. కానీ వాళ్ళు గమనించింది ఏంటంటే అన్న కూతురు ఏం చేయట్లేదు, వచ్చినటువంటి వాళ్ళని పలకరిస్తుంది, టీ తాగండి అంటుంది, మంచినీళ్ళు తాగండి అంటుంది. నిజంగా ఇలాంటివి జరిగిస్తున్నప్పుడు అంటే మాకు తర్వాత వినిపించినటువంటి సారాంశాన్ని మీకు చెప్తున్నాను. అంటే కన్న కూతురు ఏం చేయలేదు అని అంటే కన్నీరు కూడా రాల్చలేదు అనేటటువంటి విషయం. అదే సందర్భంలో కోడలు ఏం చేసింది, కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెను మళ్ళా సెలవులు ఎక్కించారు తీసుకెళ్ళి. అంటే ఒక కోడలకు ఉన్నటువంటి ప్రేమ కన్న కూతురికి నిజమే ఉండదు. ఎందుకు? ఒక జీవితం ఇక్కడ ముగించబడింది, మరొక జీవితం అక్కడ ప్రారంభించబడింది అన్న సంఘటన. ఎందుకంటే మా నాన్నగారు ఎన్నో సేవ చేశారు, దేవుని యొక్క సేవ చేసి ఆయన నిద్రించాడన్న పదం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో పాఠాలు వినిన తర్వాత కానీ ఆ అవగాహనకు రాలేదనుకోండి. బహుశా పెళ్లి కాకముందే ఆయన కానీ చనిపోండి ఈయన కూడా ఏడ్ చేస్తుండే, అది వేరే సంగతి. బట్ వాక్యానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు నేర్చుకోవడం ద్వారా ఒక వ్యక్తి యొక్క మరణం అనేటటువంటిది ఈ జీవితానికి ఇది ముగింపు కావచ్చు, కానీ మరొక జీవితానికి అది ఎలాంటిదేనంటే అది ఒక ప్రారంభం ప్రేమటువంటి వాళ్ళ ప్రారంభం. అందుకని ఆ ప్రారంభానికి సంబంధించినటువంటి అట్టహాసం మనలో ఎందుకు ప్రారంభం అవ్వాలి అని అంటే అందుకనే చెప్తున్నాడు ఆయన, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని చెబుతూ వారి క్రియలు అన్నాడు. చూడండి, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు అన్నాడు.
నిజంగా చాలా మంది మనకి నీతి సూత్రాలు చెప్తుంటారు. పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావరా, అసలే నీకు పిల్లలు లేరు, సంపాదించిందంతా ఏం చేస్తావు, కాబట్టి ఉన్నప్పుడే నీతో ఉన్న వారికి అందరికీ ఆయన ఏం చేయమంటారు, పనిచేసి పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళలేదు కదా. నిజానికి పోయేటప్పుడు ఏది భౌతిక సంబంధమైనటువంటిది ఏది మనం తీసుకెళ్ళకపోయినా కూడా మనతో వచ్చేటటువంటి వాటిని గురించి దేవుడు రాయించాడు. ప్రియమైనటువంటి వారు ఏం రాయించాడు, మనతో వచ్చేటటువంటి వాటిని గురించి అని చెబుతూ, ఇదిగో వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు, వారి క్రియలు వారి వెంట పోవును. అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనితో పాటుగా వెళ్ళేటటువంటివి ఏంటి అని అంటే ఆస్తి అంతస్తులు, తాను బతికున్నప్పుడు తన శరీరం మీద ధరించినటువంటి 4 కేజీల బంగారు కూడా అతనితో పోదు. ఎందుకంటే అవన్నీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సర్దేసుకొని మాకు ఇవ్వలేదు, మాకు తెలియదు వాటి గురించి అని మాట్లాడతారేమో, కానీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటివి ఏమవుతాయనంట, వారి క్రియలు వారి వెంట పోవును అన్న. అంటే క్రియలు మనం మరణించిన తర్వాత అంటే ఇక్కడ మన జీవితాన్ని ముగించిన తర్వాత రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకానికి ఇప్పుడు మనతో పాటుగా వస్తున్నది ఏంటో నీకు అర్థమైతే ఆ క్రియలు అన్నాడు. ఆ క్రియలు అంటే నీతో పాటుగా నీ క్రియలు అనేటటువంటివి వస్తూ ఉన్నాయి అన్నాడు. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడు ఆయన ప్రతి వానికి అన్నాడు. అంటే ఇక్కడ క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది ఎవరైతే ఇక్కడ జీవితాన్ని ముగించి మరొక జీవితాన్ని ప్రారంభిస్తారో ఆ ప్రారంభంలో నిజంగా వారి వెంట వచ్చేటటువంటి వాటిని గురించి ఇక్కడ చెబుతూ, వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. అంటే ఇప్పుడు ప్రతిఫలం అనేటటువంటిది దేని వల్ల ఒక మనుషుడికి ఇవ్వబడుతుంది, క్రియల వలన అన్నాడు. క్రియల వలన ప్రతిఫలము. ఒకసారి మనము యోబు రాసినటువంటి గ్రంథంలోకి వెళ్ళి 34వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే 34వ క్రియలకు తగినట్టుగా నరుల క్రియలు అన్నాడు. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అంటే నరుల క్రియలకు సంబంధించినటువంటి ఫలాన్ని దేవుడు వారికి ఇచ్చును. అందరికి వారి మార్గములను బట్టి వారికి ఫలము ఇచ్చును. అంటే దేన్ని బట్టి దేవుడు ఇక్కడ ముగించినటువంటి జీవితానికి మరొక లోకంలో ప్రారంభమయ్యేటటువంటి జీవితానికి ఈ మధ్య ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఏమొస్తున్నాయి నీతో పాటు అని అంటే నీవు చేసిన క్రియలు నీ వెంట వస్తున్నాయి అన్నాడు. క్రియలు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో మనం బ్రతికున్నన్ని రోజులు ఏది తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చి ఆ తర్వాత దైవికమైనటువంటి ఈ నియమాలను, దేవుని యొక్క చట్టాలను, నిత్య జీవం ఉందనేటటువంటి మాటలు కలిగినటువంటి ఈ గ్రంథం మన చేతుల్లో ఉన్నప్పుడు మనకు వినిపించబడుతున్నటువంటి ప్రతి వాక్యం ద్వారా నువ్వు నేర్చుకున్నటువంటి సంగతి ఏదైనా ఉందేనంటే నువ్వు సంపాదించుకున్నవేవి నీ వెంట రావు, నువ్వు చేసిన క్రియలే నీ వెంట వస్తున్నాయి అన్న సంగతి నీకు అర్థమైతే ఇక్కడ ముగింపు జరిగిన వెంటనే నీ ప్రారంభం ఎలా ఉంటది అని అంటే ఎంత అట్టహాసంగా ఉండాలి అని నువ్వు అనుకుంటావో ఆ అట్టహాసానికి వన్నె తెచ్చేటటువంటివి ఏంటి అని అంటే భూమి మీద నువ్వు ధనవంతుడిగా బతికినటువంటి దినాలు కాదు, భూమి మీద నువ్వు లగ్జరీ లైఫ్ కలిగినటువంటి దినాలు కాదు, కానీ వేటిని పరిగణలోకి తీసుకుంటున్నాడు దేవుడు అని అంటే నువ్వు జరిగించినటువంటి క్రియలు అన్నాడు. అందుకనే నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నెల తర్వాత 30 దినాల యొక్క పని దినాల పట్టికను చూసిన తర్వాతనే నీ యజమానుడు నీకు జీతం ఇస్తాడు. అంతేనా? 15 రోజుల ముందే జీతం ఇచ్చేస్తాడా? ఒకవేళ ఇస్తే అది జీతం కాదు, అది అడ్వాన్స్ అవుతుందేమో కానీ జీతం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నెల తర్వాత నువ్వు తీసుకునేటటువంటి జీతం ఎందుకు పెట్టానంటే నువ్వు ఎన్ని సెలవు దినాలు పెట్టావు,
ఎంత పని నీ వల్ల జరిగింది అనేటటువంటి దాని విషయంలోనే నీకు ఆ తర్వాత వచ్చేటటువంటి ఘనత, మెప్పు, మహిమ అనేటటువంటివి, అంటే ఈ నెలలో నువ్వు జరిగించాల్సినటువంటి వాటి విషయంలో కూడా చాలా చక్కగా నువ్వు జరిగించావు కాబట్టి అని ఆ పని దినాలు పూర్తయిన వెంటనే మనకి ఏమొస్తున్నానంటే ప్రతిఫలం అనేటటువంటిది వస్తుంది. ఆ మధ్య నేను కూడా మార్కెటింగ్ లో ఉన్నాను కాబట్టి ఫిబ్రవరి నెల మనకు తెలుసు ఎన్ని దినాలు వస్తాయి, 28. కానీ ఈ సంవత్సరం 29 లీఫ్ ఇయర్ కాబట్టి 29 దినాలు వచ్చాయి. ఈ 29 దినాలకు గాను నా మేనేజ్మెంట్ నాకు ఇచ్చిన టార్గెట్ ఎంత అని అంటే 8 లక్షలు అన్నారు ఫస్ట్. అంటే 28 రోజుల్లో చేయడం కష్టం సార్ అన్నా. లేదు నువ్వు చేయగలుగుతావు అది అని వాళ్ళ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నువ్వు చేస్తే నీకు ఎక్స్ట్రాగా నీ జీతం కంటే ఒక 10,000 రూపాయలు నీకు ఇస్తామన్నా. 8 లక్షలని మొదలు పెట్టిన వాళ్ళు 20వ తారీఖు వచ్చేసేటప్పటికి వ్యాపారం బాగా జరుగుతుందని ఇంకొక 50,000 పెంచారు. అంటే 8,50,000. సరే, ఎందుకు చెప్తానని అంటే చేసినందుకు కాదు, సందర్భం వచ్చింది కాదు. ఆ నెలలో 29 రోజులు వాళ్ళు అడిగిన దానికంటే 2,000 ఎక్స్ట్రానే, అంటే 8,52,000 రూపాయలు టార్గెట్ ఫినిష్ అయ్యింది. నిజానికి ఆ ఎక్స్ట్రా ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళే పిలిచి నాకు ఇవ్వాలి, కానీ నేను ఇంతవరకు వాళ్ళకి జ్ఞాపకం చేయాలి, వాళ్ళు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని మర్చిపోయారు. కానీ నిజానికి ఏంటంటే మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆ దినాలలో మనం నెరవేర్చినటువంటి క్రియల వల్ల వచ్చినటువంటి ప్రతిఫలం అనేటటువంటిది మధ్యలో వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారా అని అంటే ఎవరు ఇష్టపడరు. కానీ ఆ దినాలని పూర్తయిన తర్వాతనే వాళ్ళు లెక్కలు చూసినప్పుడు అప్పుడు ఇదిగో నువ్వు చేసినటువంటి దానికి ప్రతిఫలం ఇది అని చెప్పి ఆ తర్వాత మనకి వాటిని అప్పగిస్తారన్న సంగతి తెలుసు. అలాగే దేవుడు కూడా ఇదిగో మనకు అప్పగించినటువంటి కార్యక్రమాలు, చేయదగినటువంటి కార్యక్రమాలు, చాలా మంది అనుకుంటుంటారు ఈ జీవితానికి సంబంధించినటువంటి దేవుడే విధిరాతం రాసేసినాడు కాబట్టి మనం జరిగించే ప్రతిది కూడా ఆయన రాసుకున్నట్టుగానే జరిగించామే తప్ప, ఇది ఒక తాగుబోతు వాడు తన జీవితంలో నిరంతరం తాగి మరణించినప్పుడు కూడా దేవుడు అలా రాసి పెట్టాడు కాబట్టి ఏమైపోయాడు. నిజానికి ఒకవేళ దేవుడు అలాగనే రాసి పెడితే తప్పు ఎవరిది అవుతుంది? దేవుడిది అవుతుంది తప్ప ఆడిది కాదు తప్పు. అంటే దేవుడు అలాంటి వాడా, అలా అనిపించుకునేటటువంటి వాడా? ఆయన ఎందుకు ఏ దుష్కార్యము లేదు, అన్యాయం చేయడం ఆయన డిక్షనరీలో లేదు. కాబట్టి ఇక్కడ మనుషుడికి ఏం ప్రసాదించాడని అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, స్వతంత్రతను మనుషుడికి అనుగ్రహించాడు. కాబట్టి తనకు కలిగినటువంటి స్వతంత్రత విషయంలో ఆడు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దేవుడు అతనేమి అడ్డు పెట్టడు. అందుకనే దేవుడు ఒక మాట ఇదిగో నాన్న, మరణాన్ని జీవాన్ని నీ ముందుంచాను కాబట్టి నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావో సెలెక్ట్ చేసుకో, అది నీ ఇష్టం. నీకు స్వతంత్రం ఇవ్వబడింది. నువ్వు శాపాన్ని కోరుకుంటావా కోరుకో, అలాగే దీవెనలు కోరుకుంటావా కోరుకో అని ఈ రెండింటినీ మనం ముందు ఉంచినప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, నేను ఇది కదా సెలెక్ట్ చేసుకోమని నీ గురించి రాశానని అంటాడా? అలా అనడు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఏ క్రియలు చేయడానికి దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఏ క్రియలు చేయడానికి మనల్ని పంపించాడు? అందుకనే ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారు, ఆయన చేసిన పని అయి ఉన్నాము. పనిగా ఈ లోకానికి పంపబడినటువంటి మనకు పని చేయడానికి కావలసినటువంటి అవయవాలను ఇచ్చాడు, అంటే పనిముట్లను ఇచ్చాడు. పని చేయడానికి అవసరమైనటువంటి పనిముట్లను మనకి ఇచ్చాడు. ఏంటి పని చేయడానికి అవసరమైనటువంటి పనిముట్లు? ఇక్కడ దేహంలో మనకున్నటువంటి ప్రతి అవయవము పని చేయడానికి ఇవ్వబడినటువంటి అవయవమే. కన్ను కావచ్చు, చెవులు కావచ్చు, నోరు కావచ్చు, చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు. వీటన్నిటిని ఉపయోగించే కదా సత్క్రియలు అనేటటువంటి వాటిని చేయడానికి మీకు నేను క్రీస్తు చేసినందుకు నేను చేసిన పని ఉన్నారనేటటువంటి పనిని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. పని చేయడానికి పంపబడినటువంటి మన జీవితాల్లో ఈ ముగింపు అయ్యేంత వరకు నిన్ను చేయమనింది ఏంటంటే పనులు అనగా క్రియలు. నువ్వు చేసినటువంటి క్రియలే నిన్ను మరొక లోకానికి వచ్చేటటువంటి ఆ ప్రారంభం అనేటటువంటిది నిన్ను ఒక ధన్యకరమైనటువంటి జీవితానికి తీసుకెళ్లే ఒక
ఒక ధన్యతగా మారుతుంది. కాబట్టి ఈ లోకమందు నువ్వు ఏం జరిగించినావు అనేటటువంటి వాటి విషయాన్ని గురించి కూడా చెబుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఎందుకు అనగా తాను జరిగించిన క్రియల చొప్పున తాను జరిగించిన అన్నడా జరిగించబోయే అన్నడా? అంటే ఎప్పుడు చూస్తున్నాడు? లెక్కలు నెల అయిన తర్వాతనే చూస్తున్నాడు. అంటే ముగింపు అయిన తర్వాతనే ఈ లెక్కలన్నింటినీ చూస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమవ్వాలి. ఎందుకు? మరో లోకానికి నీకు ప్రారంభమయ్యేటటువంటి దినం ఈ లోకంలో నీ ముగింపు దినం. కాబట్టి ఈ ముగింపు దినాన అందరూ నిన్ను గురించి ఏడుస్తుంటారేమో, కానీ నువ్వు మాత్రం ఆనందంగా ఉండాలి అని అంటే ఏం చేసిన వాడివై ఉండాలి? అదనా. కాబట్టి ఇక్కడ తాను జరిగించిన క్రియల చొప్పున అని చెబుతూ అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. అంటే నువ్వు జరిగించినటువంటి క్రియలు, ఎందుకు నీ వెంట వచ్చేటివి అవే కాబట్టి నువ్వు జరిగించినటువంటి క్రియలు నీ వెంట వస్తాయి. కాబట్టి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. ఇప్పుడు దేన్ని బట్టి ప్రతిఫలం అన్నాడు? నువ్వు జరిగించిన క్రియలను బట్టి. అంతేగాని నువ్వు సంపాదించిన ఆస్తి అంతస్తులను గురించి కాదు ప్రేమటువంటి. నువ్వైతే ఆస్తి ఉన్నటువంటి వాడిని ఇక్కడ గౌరవిస్తావేమో, ముందు సీట్లో తీసుకొచ్చి కూర్చోబెడతావేమో, ఆ రాగానే లేచి నిలబడతావేమో, కానీ దేవుని న్యాయ సభలో ధనవంతుడు అసలు అందులోకి ప్రవేశించే విధానమే లేదు. ఒకసారి కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనలు 62వ అధ్యాయం 12వ వచనం, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. వారి వారి క్రియల చొప్పున అన్నడా? వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు. అంటే దేన్ని బట్టి మరొక లోకం నీకు ప్రారంభమవుతుందని అంటే నీ ముగింపు ఎక్కడైతే నీ ప్రారంభం ఎక్కడ అంటే మన ప్రారంభం ఒకవేళ పరదేశంలోనే మనకు ప్రారంభం అనేటటువంటిది జరిగితే ఆ ప్రారంభానికి వెనుకున్నటువంటి నీ క్రియలు అదే సత్క్రియలు అనేటటువంటివి ఎన్ని కార్యక్రమాలు జరిగిస్తావని దేవుడు నీ కొరకు ఎంత ఖర్చు పెట్టాడు ఈ లోకంలో తెలుసా? నువ్వు దేవుడు అప్పగించినటువంటి కార్యక్రమాలు జరిగిస్తావనే నీ కొరకు ఒక సూర్యుడిని ఏర్పాటు చేశాడు, నీ కొరకు ఒక చంద్రుడిని ఏర్పాటు చేశాడు, వీటన్నిటి ద్వారా వచ్చేటటువంటి ఋతువులను ఏర్పాటు చేశాడు. నీ మనసును ఆనందపరచడానికి ఉల్లాసపరచడానికి కావలసినటువంటి తొలకరి వర్షాన్ని ఆయా కాలంలో రప్పించేటటువంటి ఫలవంతములైనటువంటి ఋతువులను ఏర్పాటు చేశాడు. అన్నిటినీ మనం ఏం చేస్తున్నామంటే సాధారణంగా సపరిచ్చేస్తున్నాం. దేవుని పని వచ్చేసేటప్పుడు ఏమైపోతున్నాం? ఇది మనది కాదులే అనుకోం, ఇది మనది కాదులే అనుకో. గుర్తుపెట్టుకో, దేవుని కార్యక్రమం అంటూ ఏదైనా నీ దృష్టికి వచ్చినప్పుడు అమ్మో ఇది నా వెంట వచ్చేటటువంటిది కాబట్టి నేనెందుకు వదులుకోవాలి? ఇంకొకటికి దానికి అవకాశమే ఇవ్వకూడదు. ఆ క్రియ నా వెంట రావాలన్న ఆలోచన నీకుంటే ఆ క్రియలకు నువ్వు దూరం కావు ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకంటే క్రియలే నీ వెంట వస్తాయి. నీ క్రియలను బట్టి దేవుడు నీకేమిస్తున్నాడు? ప్రతిఫలం అనేటటువంటిది ఇస్తున్నాడు. ఒకసారి యెరెమీయా గ్రంథంలోకి వెళ్ళి 32వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 32వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలము ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా నీవు కన్నులారా చూచుచున్నావు అని అంటే ఇక్కడ దేన్ని బట్టి నువ్వు వాళ్ళ మార్గాలను నువ్వు వాళ్ళ
వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి ఆలోచిస్తున్నావయ్యా. నీకంటే ఆలోచనాత్మకమైనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? అంటే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు అని అంటే ఎక్కడికి వెళ్ళి ఆలోచన చేస్తాడు తెలుసా దేవుడు? నువ్వు దేన్ని బట్టి క్రియలు చేస్తున్నావు? నీ వెంట వస్తున్నాయని చేస్తున్నావా, లేకపోతే నువ్వు చెయ్యాలి కాబట్టి చేస్తున్నావా, ఆడు చేయలేదు కాబట్టి నువ్వు చేస్తున్నావా? అంటే నువ్వు చెయ్యాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నావు, లేకపోతే రాబోయేటటువంటి కాలానికి ప్రారంభం ఈ క్రియల వల్లే కాబట్టి నేను వీటిని జరిగిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని గురించి నువ్వు ఆలోచన చేసి ఈ క్రియలు చేస్తున్నావు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. అందుకని దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే, నీవు నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కనులారా చూచుచున్నావు అన్నాడు. కనులారా చూచుచున్నావు. ఆడు ఏ విధంగా పని చేస్తున్నాడు అన్న సంగతిని గురించి, ఏ పని చేస్తున్నాడు అన్న సంగతిని గురించి దేవునికి నీ ఆలోచనల విషయంలో కూడా దేవునికి అర్థమవుతుందా? అర్థమవుతుంది ప్రేమ. అందుకనే ఇక్కడ జీవితాన్ని ముగింపు దశకు వచ్చేసేటప్పటికి మన జీవితం మరొక లోకానికి అది ప్రారంభమవుతుందన్న సంగతి మనకు అర్థమైతే, ఆ ప్రారంభమయ్యేటటువంటి లోకానికి అవసరమైనటువంటి వాటన్నిటిని ఈ జీవితం ముగింపులోకి వచ్చేసేటప్పటికి మనం అన్ని ఏం చేసి ఉండాలి? సమృద్ధిగా దేవుని యొక్క క్రియలను జరిగించేసే ఉండాలి. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనలాగా 50-60 సంవత్సరాలు ఇచ్చాడండి దేవుడు? లేదు కదా. 33.5 సంవత్సరాలకే ఇక 3 రోజులు ఆయన సిలువ ఎక్కతాడనంగా మనకు తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి ప్రార్థన, దేవునికి విన్నవిస్తున్నటువంటి ప్రార్థన, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా అన్నాడా? ఎంత మీరు ఆలోచన చేయండి. సంపూర్ణంగా నేను చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాననేటటువంటి 33.5 ఏళ్లకే తండ్రి అయినటువంటి దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేసి ఒక నివేదికను సమర్పించి, ఇక నా జీవితం ఏమైనా పర్లేదు అనేటటువంటి ఒక సంతృప్తితో ఈ జీవితాన్ని తండ్రి అయినటువంటి దేవుడికి అప్పగిస్తున్నటువంటి ఆ నివేదిక ఎవరి జీవితాలు ఈరోజు కనిపిస్తుంది ప్రేమటువంటి వాళ్ళ? ఎక్కడా కనబడదు. ఏ చిన్న పనున్నా కూడా మనం ఏం చేస్తామని అంటే, ఆడు చేస్తాడులే, ఆడు పోతాడులే, వాళ్ళు పోతారులే. కాబట్టి ఏం చేస్తాం అంటే, దేవుని పనిని కూడా మనం ఇంకొకరు పోతున్నారు కాబట్టి మనం పోవలసినటువంటి అవసరం లేదు. ఇంకొకరు దాంట్లో వెళ్ళి పాలు పంపులు పొందుతున్నారు కాబట్టి మనం వెళ్ళకపోయినా ఇబ్బంది ఏమి లేదు అనేటటువంటి వాటితో మనం ఏం చేస్తున్నామంటే, ఇవ్వబడినటువంటి సమయాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే దొంగిలించేస్తున్నాం ప్రేమటువంటి. మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, మనకున్నటువంటి సమయం, మనకున్నటువంటి ధనం, వేటి కొరకు మనం ఉపయోగిస్తున్నాము ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ముగించిపోయేటటువంటి ఈ జీవితం మరొక లోకంలో నిజంగా అది ప్రారంభానికి అది దారి తీస్తే, ఆ ప్రారంభం అనేటటువంటి ఎంత అట్టహాసంగా ఉండాలని అంటే, క్రియలు అనేటటువంటి వాటితో నీ జీవితం అంతా నిండిపోయి ఉండాలి ప్రేమటువంటి వాళ్ళు. నిజంగా దేవుడితో సమాధానం చెప్పుకునేటటువంటి విధానం ఏం చేస్తున్నాడంటే, మన ఈ జీవితపు ముగింపు ఒక ఆనందకరమైనటువంటి ముగింపుకు మాకు దారితీస్తుంది ప్రేమటువంటి వాళ్ళు. దేవునితో నేను సమాధానం చెప్పుకునేటటువంటి విధంగా ఈ జీవితాన్ని నేను ముగిస్తున్నాను అనేటటువంటి ఆ యొక్క ఆనందం ఎవరి జీవితాల్లో కనిపిస్తుంది చెప్పండి? దేవుని క్రియలు. ఆ క్రియలు చేయడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఈ లోకానికి పంపించాడు. ఆ క్రియల విషయంలో మనం అశ్రద్ధ, అజాగ్రత్త, ఎన్ని విషయాలు. అందుకనే లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉన్నదని తలుస్తూ వాటిని మీరు ఏం చేస్తున్నారు? తలంచుతున్నారు, పరిశోధిస్తున్నారు అనేటటువంటి పదం విషయంలో లేఖనాలను గురించి ఈరోజు నిత్య జీవానికి సంబంధించినటువంటి విషయాలు ఏం చెబుతాడు అనేటటువంటి విషయంలో ఎవరికి ఆసక్తి అనేటటువంటిది లేదు ప్రియమైనటువంటి వారు. ఎలా అయిపోతున్నాయని అంటే, క్రియలు అనేటటువంటి వారు మనకు తెలుసు. క్రియలు అంటే కార్యక్రమాలు. అపోస్తలుల జీవితాల్లో జరిగించినటువంటి కార్యక్రమాలను గురించి ఒక గ్రంథమే రాయబడినటువంటి గ్రంథం మన పుస్తకంలో లేదా? దైవ గ్రంథంలో లేదా? అందుకని దానికి పెట్టిన పేరు అపోస్తలుల కార్యముల గ్రంథము. అపోస్తలుల కార్యముల గ్రంథము అంటే కార్యాలకు సంబంధించి ఒక గ్రంథమే రాశారు దేవుడు అని అంటే, నిజంగా ప్రేమటువంటి వాళ్ళ అలాంటి కార్యాలు దేవుని విషయంలో జరిగించినటువంటి కార్యాలు ఏమన్నా మన జీవితంలో ఉన్నాయి? పుస్తకాలు రాసుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి మనొకడు చెప్పవలసినటువంటి అవసరత లేదు ప్రేమటువంటి వాళ్ళు. మనతో పాటు వచ్చేటటువంటివి మన క్రియలు, మనం చేసినటువంటి క్రియలు. ఆ క్రియలు అనేటటువంటి పుష్కలంగా మనకు ఉంటే ఈ జీవితం ముగింపులో నీకు రావాల్సింది కన్నీరు కాదు ప్రేమటువంటి వాళ్ళ, ఆనంద బాష్పాలతో కూడినటువంటి కన్నీరు రావాలేమో కానీ దుఃఖంతో నిండిపోయినటువంటి కన్నీరు ఎంత మాత్రమో
రావడానికి వీలు లేదు. కాబట్టి మనం దేవునితో సమాధానం, ఆయన అడిగేటటువంటి ప్రశ్నకు ఏంట్రా ఏం చేసి వచ్చావు భూమి మీద నా కొరకు ఆయన అడిగినప్పుడు ఏ సమాధానాన్ని నువ్వు చెప్పగలుగుతావు? చెప్పండి, ఏ సమాధానాన్ని చెప్పగలుగుతావు? ఏమన్నా ఉన్నాయా? మన క్రియలు ఏంట్రా నీ వెనకాల ఏమి కనబట్టలేదు క్రియలు అంటే సమాధానం ఎక్కడిది? మనకి ఎక్కడిది సమాధానం? లేదు ప్రియమైనటువంటి వారు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి ఏం చేశాడంట? దేవుడే తన కార్యములను ముగించి అన్నాడు. ముగించి అంటే ముగించిన తర్వాత మళ్ళీ ప్రారంభం దేనికి ప్రారంభమైందండి? దేవుడే కార్యక్రమాలను చేశాడు, ఆ కార్యక్రమాలకు ముగింపు పలికాడు. ముగించిన తర్వాత దేంట్లోకి ప్రవేశించారు అంటే ఆయన యొక్క కార్యక్రమాల యొక్క ముగింపు దేనికి ప్రారంభమైందో తెలుసా? విశ్రాంతికి ప్రారంభమైంది. విశ్రాంతి ప్రారంభమైంది. అందుకనే అక్కడ రాస్తూ దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన అంటే ముగింపు అనేటటువంటిది జరిగింది. తర్వాత దేనికి ప్రారంభం పలికింది ఆయన జీవితం? విశ్రాంతి. విశ్రాంతి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఏం చేయాలంట? తన కార్యములను ముగించి విశ్రమించును. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ ముగించే జీవితం మనం ముగింపు సంబంధించినటువంటి జీవితం ఎక్కడ ప్రారంభమైతే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. దేవుడు తన కార్యములను ముగించాడు, విశ్రాంతి అనేటటువంటి దాన్ని ప్రారంభించాడు. విశ్రాంతి అనేటటువంటి లోకంలో ఆయన ప్రారంభించుకున్నాడు. అదే మాదిరిగా మన కార్యములను కూడా ముగించి ఆయన విశ్రాంతిలో మన జీవితం ప్రారంభం కాకపోతే ఎక్కడ ప్రారంభం అవుతుందో తెలుసా? ఎక్కడ ప్రారంభం? విశ్రాంతి లేని చోట. విశ్రాంతి లేదా విశ్రాంతి లేకపోతే ఏముంటుంది? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎక్కడ ప్రారంభమైతే బాగుంటుంది ప్రేమటువంటి వారు? ఇక్కడ ముగించిన జీవితం ఎక్కడ ప్రారంభమైతే బాగుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇక్కడ ముగించినటువంటి జీవితం ఒక విశ్రాంతిలో నీ జీవితం ప్రారంభం అవ్వాలి అని అంటే ఇక్కడ అనేక ప్రయాసములు అన్నాడు చూసారా? అనేక ప్రయాసములు వాళ్ళు మాని విశ్రాంతిలో ప్రవేశించదు. ఎన్నో ప్రయాసాలు చేస్తే గానీ విశ్రాంతి అనేటటువంటిది దొరకదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే మనకు తెలుసు ధనవంతుడు లాజరు ఇద్దరి జీవితాల గురించి రాయించాడు. ఇద్దరి జీవితాల యొక్క ముగింపును గురించి రాయించాడు. ఆ ఇద్దరి జీవితాలు ముగించిన తర్వాత ప్రారంభమైన జీవితాల గురించి కూడా దేవుడు మనకు రాయించాడు. ఎక్కడ ముగించారు, ఎక్కడ ప్రారంభించారో ఒకసారి మీకు తెలుసు వాళ్ళ జీవితాల గురించి. ధనవంతుడు లాజరు ఎక్కడ తన జీవితాన్ని ఎక్కడ ప్రారంభించాడు అని అంటే ఇదిగో నెమ్మది కలిగినటువంటి ఆ లోకంలో తన జీవితానికి ప్రారంభం పలికాడు. అదే ధనవంతుడు నెమ్మది లేని లోకంలో తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు. ఇద్దరు ముగించింది ఎక్కడ అంటే భూమి మీదనే ప్రేమటువంటి. కాబట్టి రాబోయేటటువంటి దినాల్లో ఎవరి యొక్క మృతదేహాన్ని మనం చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ దేహం అంతా మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే, నా తర్వాత నువ్వే అని. నా తర్వాత నువ్వే ఇదే వరుసలో కొనుక్కుంటావు. ఈ రోజు నాకంటూ ఒక పూలమాల కొన్నావు బస్ స్టాండ్ దగ్గర పూల మార్కెట్ లాగా, కానీ రేపు నీ కోసం ఒకడు అదే ప్లేస్ లో ఆగి అదే పూలమాల కొనేటప్పుడు కూడా బేరం ఆడతాడు. 200 100 ఇవ్వడుదా అంటాడు నీకేసేదాన్ని. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నా తర్వాత నువ్వే అనేటటువంటి ఆ జవాబు నీకు వినిపించినప్పుడల్లా మనలో కలగాల్సింది ఏంటంటే అమ్మో నా జీవితం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ముగించి నేను ఎక్కడ ప్రారంభించాలి నా జీవితాన్ని నేను అనుకుంటే నీ వెనకాల వచ్చేటటువంటివి క్రియలని ఒకవేళ అనుకుంటే ఆ క్రియల విషయంలో నువ్వు ఎలా ఉండాలి? జరిగించేటటువంటి వాడుగా ఉండాలి. ఎలా జరిగించాలి? ప్రభువునందు ఉండి జరిగించాలి. లోకంలో ఉండి జరిగించమని నేను చెప్పట్లేదు. లోకంలో ఉన్నటువంటి వాడికి దేవుడు అవసరం లేదు. రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకం అంతకంటే అవసరత లేదు. ప్రభువునందు ఉండి సంఘమందు ఉండి, అది ఏ సంఘం? వేదేలు బ్యాప్టిస్టు సంఘాల గురించి మాట్లాడలేదు నేను. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి స్థానిక సంఘం అనగా క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి క్రీస్తు సంఘం అనేటటువంటి పరిధిలో ఉంటేనే, అందులో ఉండి నువ్వు నీ జీవితాన్ని ముగిస్తేనే ఇదిగో ఎక్కడ ప్రారంభించబడేటటువంటి అవకాశం ఉంటుందంటే నెమ్మది కలిగినటువంటి ఆ లోకానికి నీ జీవితం ప్రారంభమయ్యేటటువంటి
ఆ ప్రారంభపు దినాలు ఈ జీవితం ముగింపు దినాలు ప్రేమటువంటి మన జీవితాల్లో మన ముగింపు దినాలన్నీ కూడా ఎలా ఉండాలంటే అట్టహాసంగా ఉండాలి తప్ప ఆ రోజు కూడా మనం ఎంత ఆనందంగా ఉంటామని అంటే అంత ఆనందంగా ఉండేటటువంటి క్రియలను మనం జరిగిస్తూ ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం అనేక క్రియలతో నింపుకొని దేవుడు మన నుంచి ఆశించినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటితో నింపుకొని ఈ జీవితాన్ని ముగించి మరొక జీవితాన్ని అనగా నిత్యము ఉండబోయేటటువంటి ఆ నెమ్మది కలిగినటువంటి ప్రదేశంలో మన యొక్క జీవితం ప్రారంభం అవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, అద్భుతమైనటువంటి మీ జ్ఞాన సంపద మరొకసారి మాకు వినిపించినటువంటి మీ ప్రేమ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయకులు. ఈ యొక్క లోకంలో మాకు అనుగ్రహించినటువంటి సంవత్సరాల పరిమితి మీకు తెలిసే ఉన్నది. మేము జీవించినటువంటి కాలం అంతా కూడా నాన్న ఎలాంటి క్రియలతో మా యొక్క జీవితాన్ని మేము నింపుకోవాలో, ఎలా ఈ జీవితాన్ని ముగించుకుంటున్నామో, ఎక్కడ తర్వాత మేము ప్రారంభించుకుంటున్నాము అనేటువంటి విషయాలను బట్టి ఆలోచనాత్మకమైనటువంటి విషయాలు నన్ను మీరు ఇచ్చినటువంటి దాని ప్రకారం నేను బిడ్డలకు వివరించాను. నాకు నేను కూడా వివరించుకున్నాను అన్న. మా జీవితాలన్నీ కూడా ఇక్కడ ముగించే లోపం ఒక ఉన్నతమైనటువంటి లోకానికి అది ప్రారంభమయ్యేటట్టుగా మా జీవితాలను మీరు నియంత్రించుకొని ఆ ప్రకారంగా జీవించేటటువంటి భాగ్యాన్ని నాకు మాకు మీరు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకులను మీ కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి.